హలో అండి, ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ మీకు చూపించబోతున్నాను. మీరు ఫోటో ఫ్రేమ్స్ తీసుకుందామని చూస్తుంటే కనుక వీటిపై ఒక లుక్ వేసేయండి. మీషోలో వీటికి 4.3 రేటింగ్ ఉంది అండ్ ఉన్న రివ్యూస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసాను. ఇంకా ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మొత్తం 11 ఫ్రేమ్స్ ఉన్నాయి. ప్యాకింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా ప్యాక్ చేశారు. ఇక్కడ మీరే చూడొచ్చు. ఇదంతా కంప్లీట్ సెట్. అయితే ఇందులో 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ ఫ్రేమ్స్ది, ఇది వచ్చేసి మీడియం సైజ్ ఫ్రేమ్స్, ఇంకా ఫైనల్గా ఇది లార్జ్ సైజ్ ఫ్రేమ్. లాస్ట్లో థర్మకోల్ షీట్ పెట్టారు ఫ్రేమ్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం. ప్యాకింగ్ విషయానికి వస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ షీట్తో 3 లేయర్స్ వరకు రోల్ చేసి ప్యాక్ చేశారు. వీటి కాస్ట్ వచ్చేసి 466 రూపీస్ అయితే అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. స్మాల్ సైజ్ ఫ్రేమ్స్ అని చెప్పాను కదా, ఆ ఫ్రేమ్స్ ఇవి. టోటల్గా 6 వచ్చాయి. ప్రతి ఫ్రేమ్ని కూడా సెపరేట్గా ప్యాక్ చేశారు. ఫ్రేమ్స్ చూడడానికి చాలా క్లాసీగా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి 2 సైడ్స్ ఇచ్చారు. అంటే వెర్టికల్గా అయినా లేదా హారిజాంటల్గా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అని. ఇవి వచ్చేసి మీడియం సైజ్ ఫ్రేమ్స్ అండ్ ఇవి టోటల్గా 4 అయితే వచ్చాయి. అన్ని ఫ్రేమ్స్ కూడా సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ ఫినిషింగ్తో వచ్చాయి. సైజులు డిఫరెంట్ అంతే. అండ్ ఏ ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా వచ్చాయి. నిజం చెప్పాలి అంటే 466 రూపీస్ ఈ ఫ్రేమ్స్కి వర్త్ అనిపించింది నాకు. ఒకటి చెప్పాలి అంటే అలా అనొచ్చు లేదో నాకు తెలియదు, కానీ మీషో నాకు ఒక డీమార్ట్లా అనిపిస్తుంది. అంటే చీప్ అండ్ బెస్ట్గా ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా. కాకపోతే కంగారు పడకుండా రివ్యూస్ చూసుకుని తీసుకోవాలి. ఇది లార్జ్ సైజ్ ఫ్రేమ్ అండ్ ఇది ఒక్కటే వస్తుంది సెంటర్లో యూస్ చేసేది. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఫోటో ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. అంటే చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రిప్స్ని పైకి ఇలా అనాలి. అంటే హ్యాండ్తో అయినా అనొచ్చు, లేకపోతే ఒక నైఫ్తో కానీ స్పూన్తో కూడా అనొచ్చు. ఇలా అన్నీ తీసిన తర్వాత ఫ్రేమ్కి ఫ్రంట్ ఉన్న గ్లాస్ని ఇలా వెనక్కి నెట్టితే ఈ బ్యాక్ బోర్డ్ అనేది పైకి వస్తుంది. ఇది గ్లాస్, ఇది తీయాల్సిన అవసరం లేదు, నేనే మీకు చూపిద్దామని తీసాను. ఈ గ్లాస్ మీద ఫోటో పెట్టాలి. నేను మా ఫ్యామిలీ పిక్స్ ఇంకా ప్రింట్ తీయించలేదు, అందుకే నా దగ్గర పిక్స్ లేక ఇది పెడుతున్నాను శాంపుల్గా. తర్వాత ఈ బ్యాక్ బోర్డ్ పెట్టేసి మళ్ళీ గ్రిప్స్ని ఇలా ప్రెస్ చేసేయాలి. ఇప్పుడు వీటిని ఎలా అరేంజ్ చేసుకోవచ్చో చూసేయండి. ఈ ఫ్రేమ్స్ అన్నీ కలిపి ఇలా పెట్టుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అంటే వాల్కి పెట్టేటప్పుడు అన్ని ఫ్రేమ్స్ కూడా గ్యాప్ ఒకేలా మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా కూడా పెట్టుకోవచ్చు. రెండు ఒకలానే ఉన్నాయి కదా అని అనుకుంటారు మీరు. లేదు, చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, సరిగ్గా చూడండి. ఇంకా మీ వాల్కి ఏ పొజిషన్లో అయినా కూడా సెట్ చేసుకోవచ్చు సింగిల్గా సెపరేట్గా మీ క్రియేటివిటీని యూజ్ చేసుకుని. ఈ ఫ్రేమ్స్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.